అసలు నేనే అనుకోలేదు క్లయింట్ నాకు ఇంత పెద్ద మాట అంటారని చెప్పేసి. అసలు నేను చేసిన తప్పేమిటో ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. క్లయింట్ అయితే మన వీడియోస్ అన్ని కూడా ఇన్‌స్టాగ్రామ్ లో చూసి మననైతే కాల్ చేశారు. సో క్లయింట్ నుంచి అడిగిన రిక్వైర్మెంట్ అయితే డెకరేషన్, మ్యాజిక్ షో అండ్ గేమ్స్ అండ్ టాటూ ఆర్టిస్ట్ కావాలని చెప్పేసి అన్నారు. క్లయింట్ చెప్పిన రిక్వైర్మెంట్ అండ్ డెకరేషన్ కి కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకుని మా టీం అయితే డెకరేషన్ చేయడానికి అయితే వెళ్లారు. సో ఈ డెకరేషన్ అవ్వడానికి దాదాపు 3 అవర్స్ అయితే టైం అయితే పట్టింది. సో క్లయింట్ వచ్చి చెప్పిన మాట ఒకటే, డెకరేషన్ అయితే చాలా అంటే చాలా బాగుందని చెప్పేసి. దాని తర్వాత నేనైతే చాలాసేపు వెయిట్ చేశాను, ఎందుకంటే మ్యాజిక్ షో చేయడానికి అందరూ రావాలని చెప్పేసి. సో అందరూ వచ్చాక నేనైతే మ్యాజిక్ షో అయితే స్టార్ట్ చేశాను. నా మ్యాజిక్ షోని పిల్లలు పెద్దలు అందరూ కూడా ఫుల్ గా ఎంటర్టైన్మెంట్ అయితే అయ్యారు. నేను ప్రతిసారి మ్యాజిక్ షో చేసేటప్పుడు ఒకటే ఆలోచిస్తాను, సో నా మ్యాజిక్ షోని ఎవరైనా ఇగ్నోర్ చేస్తున్నారని చెప్పేసి. ఎందుకంటే ఇగ్నోర్ చేసిన వాళ్ళని పిలిచి మరీ మ్యాజిక్ షో చేపిస్తాను కాబట్టి. సో దానివల్ల అందరూ కూడా ఫుల్ గా హ్యాపీ అవుతారు. దాని తర్వాత టాటూ ఆర్టిస్ట్ ఎవరికి ఏ ఆర్ట్ కావాలో కాదనకుండా ఆర్డర్ అయితే చేశారు. సో క్లయింట్ వచ్చి చెప్పిన మాట ఒకటే, సో డెకరేషన్ బాగుందంటే దానికి మీరు వచ్చి మరీ హైప్ చేశారు అండ్ మీరైతే మామూలుగా చేయలేదు మ్యాజిక్ షో అని చెప్పేసి. మా గెస్ట్ అందరూ మాట్లాడుకుంటున్నారు, మ్యాజిక్ షో అయితే చాలా బాగుంది, చాలా బాగా చేశాడని చెప్పేసి. అలాంటి మాటలు విన్నప్పుడే మనం ది బెస్ట్ ఇస్తున్నామని చెప్పేసి ఒక కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి మీ బర్త్డే పార్టీలో కూడా ఇలా మ్యాజిక్ షో, గేమ్స్, యాంకరింగ్, ఫుడ్ స్టాల్, గేమ్ స్టాల్ అండ్ డెకరేషన్ కావాలనుకుంటున్నారా? అయితే వెంటనే కాల్ చేయండి ఎన్ ఈవెంట్స్ కి. ఇక మీ ఈవెంట్ బాధ్యత మాది.